హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పిల్లలు ఈ జెల్లీస్ అయితే తెచ్చుకున్నారనమాట. నాకు ఇందులో ఉన్న జెల్లీ కన్నా జెల్లీ ఉండే కప్పు మీదే కనపడింది, అందుకే వాళ్ళు తినక ముందే చూపిస్తున్నాను. ఈ మధ్య వీడియో పోస్ట్ చేయక చాలా డేస్ అయిపోయింది, ఎందుకంటే నా హెల్త్ బాగాలేదు. ఇప్పుడు కూడా నా వాయిస్ చాలా చిరాగ్గా ఉంది కదా, ప్లీజ్ దాన్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. నేను వాయిస్ బదులు మ్యూజిక్ యాడ్ చేయొచ్చు, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుందని చెప్తున్నాను. జెల్లీస్ తినేసిన తర్వాత ఇలా ఎంటీ కప్స్ ఉంటాయి కదా, వాటికి వైట్ పెయింట్ అయితే వేసుకున్నాను. వైట్ పెయింట్ డ్రై అయిపోయిన తర్వాత మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ బ్లూ కలర్ అయితే వేసుకుంటున్నాను. 2 కప్స్ కి సేమ్ ఇదే బ్లూ కలర్ వేసుకొని వీటిని కంప్లీట్ గా డ్రై అవనివ్వాలి. ఇప్పుడు పైన ఉండే ఈ పార్ట్ కి నేను ఎల్లో కలర్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగుంటుందనేసి. రెండింటికి ఎల్లో కలర్ వేసిన తర్వాత వాటిని కూడా బాగా డ్రై అవనివ్వాలి. చూడండి, ఈ విధంగా కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత నా దగ్గర ఉన్న కొన్ని మిర్రర్స్, స్టోన్స్, బీడ్స్ అయితే తీసుకొని ఈ విధంగా గమ్ అప్లై చేసుకొని మిర్రర్స్ అయితే ఫస్ట్ అంటించుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఇవే అంటించాలని ఏం లేదు, మీ దగ్గర ఏముంటే అవి అంటించుకోవచ్చు. నేను ఇలా మిర్రర్స్ ని ఫ్లవర్ షేప్ అంటించుకున్న తర్వాత ఇలా ఎల్లో కలర్ పెయింట్ తో మిడిల్ లో డాట్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా టోటల్ ఒక కప్పుకి 3 ఫ్లవర్స్ అయితే అంటించుకున్నాను. సేమ్ ఇంకొక కప్పు కూడా అదే విధంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 కప్పులు చేసుకున్నాను. ఇప్పుడు వీటి పై పార్ట్ కి అయితే నేను గమ్ అప్లై చేసుకొని ఇంకొన్ని బీడ్స్, స్టోన్స్ అయితే అంటించుకున్నాను. నేను ఇలాగే ప్లెయిన్ గా ఉంచినా బాగుంది, కానీ కొంచెం గ్రాండ్ లుక్ కోసం ఈ విధంగా బీడ్స్ అయితే అంటించుకున్నాను. చూడండి, కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఎంత అందంగా రెడీ అయిపోయాయో. ఇప్పుడు వీటిలో నేను పసుపు కుంకుమ అయితే పోసుకుంటాను. చూడండి, వేస్ట్ గా పడేసే కప్పులతో ఎంత మంచి పసుపు కుంకుమ భరణీలు అయితే చేసుకోవచ్చు. మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఐడియా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వాయిస్ మీకు డిస్టర్బింగ్ గా అనిపించుంటే దాని గురించి ప్లీజ్ ఏమనుకోకండి. హెల్త్ బాగా అయిపోతే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను. ఇంకా ఈ జెల్లీ కప్స్ కి 2 చిన్న చిన్న స్పూన్లు అయితే వచ్చాయి, వాటితో కూడా ఒక మంచి ఐడియా చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో కావాలంటే కామెంట్ లో ఎస్ అని చెప్పండి, నేను పోస్ట్ చేస్తాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.